నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ప్రసంగించారు. వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిన్న లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ గేయంపై ప్రత్యేక చర్చను ప్రారంభించారు. 1, 2, 5, 10, 20, 50 పైసల నాణెం కూడా చట్టబద్ధమేనని, అవి చలామణిలోనే ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుండి 3 డిగ్రీల వరకు పడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇండిగో విమాన సేవల అంతరాయం నిన్న కూడా కొనసాగింది. నిన్న 500కు పైగా విమాన సర్వీసులను నిలిపివేసింది. మరియు థాయిలాండ్ కంబోడియా దేశాల మధ్య మళ్లీ సైనిక ఘర్షణ ప్రారంభమైంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటున్నాయి. క్రీడా వార్తలు. భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద 2025 ఫిడే సర్క్యూట్లో అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా 2026 క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాడు. నేటి మంచి మాట. నేర్చుకోవడం ఆగిందంటే మన పతనం ప్రారంభమైనట్లే. నిన్నటి జీకే ప్రశ్న జవాబు. సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం ఏది? జవాబు శని గ్రహం. నేటి జీకే ప్రశ్న. పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు చేసిన పోక్సో చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? నేటి జీకే ప్రశ్న. పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు చేసిన పోక్సో చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది?